తమ ద్వారా మంత్రివర్గులకు తెలియజేసుకుంటాం. జగదీశ్వర్ గారు. అధ్యక్ష అధ్యక్ష 2006-2007 ఇంద్రమ్మ ఫేజ్ 1లో హౌసింగ్ మంజూరు చేశారు అధ్యక్ష. అది రేకులు ఇవ్వడం జరిగింది. ఆ రేకులు ఇప్పటి వరకు హుదూదు తిత్లీ తుఫానుకి నష్టపోవడం జరిగింది అందరు కూడా. కాబట్టి ఇప్పుడు ఏదైతే హౌసింగ్ ఇచ్చారో దాని మీద జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఉండాలనేసి ఉద్దేశంతో మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. కాబట్టి మరి అలాగే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మన కూటమి నాయకులకు అందరికి కూడా నేను తెలియజేసేది ఏంటంటే గిరిజన ఏరియాలో సంబంధించి 7,500 రూపాయలతో అప్పుడు రేపులు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అది ఎందుకంటే అది జియో నెంబర్తో మాకు ఇప్పటికి 2018లో ఆ జియో రావడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఆ జియోని పునరుద్ధరిస్తుంటే మాకు చాలా బాగుంటుందని మా గిరిజనుల తరఫున సీఎం గారికి నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మరి ఏదైతే పీవీటీజీలు ఉన్నాయో పీవీటీజీలకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అందరికి కూడా గిరిజన ఏరియాలో ఎవరైతే ఉన్నారో అంటే ఎస్టీ కులానికి చెందినటువంటి కులస్తులు ఉంటే వాళ్ళకి అందరికి కూడా ఈ అవకాశం కల్పిస్తుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఓకే. కృష్ణారెడ్డి గారు కావాలి. మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా దేవుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కావలి నియోజకవర్గం రైతులతో పిలిచెళ్ళేటువంటి నియోజకవర్గం అధ్యక్ష. ముఖ్యంగా మేజర్ ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్తో ఉండేటువంటి ప్రాంతం, సోమశిల జలాలతో మా ప్రాంతం అంతా కూడా వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఇరిగేషన్ మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా మేజర్కి సంబంధించినటువంటి వర్కులకి మాకు ఓఎండ్ఎంకి నిధులు మంజూరు చేశారు. మైనర్ ఇరిగేషన్కి సంబంధించినటువంటి వాటికి నిధులు మంజూరు చేయనందున కారణాన ఈరోజు మా చెరువుల్లో నిండా నీళ్లు ఉన్నాయి, కానీ కాలువలు అభివృద్ధి చేయని కారణాన ఈరోజు రైతులు చాలా ఇబ్బందుల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. దయించి ఈ సందర్భంగా నేను మంత్రివర్యులు కోరేది ఇమీడియట్లీ ఓఎండ్ఎం కింద నిధులు మంజూరు చేయమని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఇంకొకటి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధ్యక్ష. మా కావలి నియోజకవర్గం 72 కిలోమీటర్ల పొడవున సముద్రయానం ఉంది. ఆ ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి. దాదాపు 40,000 మంది పాపులేషన్ అక్కడ నివసిస్తున్నారు అధ్యక్ష. సముద్రం పక్కన ఉన్నందువల్ల అల్యూమినియం తీగలు, ఎలక్ట్రికల్ లైన్స్ ఉన్నందువల్ల అవి రస్ట్ వచ్చి 10 సంవత్సరాలకు ఒకసారి లైన్లు మార్చాల్సిన అవసరం ఉంది. కానీ గత 20 సంవత్సరాల నుంచి కూడా లైన్లు మార్చనందువల్ల రేత్రిపూట కరెంటు షార్టేజ్ వచ్చినప్పుడల్లా కూడా వైర్లు తెగిపోతున్నాయి, ఇళ్ల మీద పడుతున్నాయి, ప్రాణ నష్టం జరుగుతుంది అధ్యక్ష. ఈ సందర్భంగా కన్సర్న్ మినిస్టర్ గారిని కోరేది ఇమీడియట్లీ కూడా మాకు వైర్ని డ్రా చేసి ఆ ప్రాంతాన్ని రిస్టోర్ చేయవలసిందిగా కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. జయకృష్ణ గారు పాల్గొండా. ధన్యవాదాలు అధ్యక్ష. 2018లో తోటపల్లి ఎడమకాలువ ఆధునీకరణ పనులకి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 2018-19 కాలంలో తోటపల్లి మోడర్నైజేషన్ పనులు 17% పనులు జరిగాయి అధ్యక్ష. 2019-24 మధ్య కాలంలో వైసీపీ ప్రభుత్వంలో కేవలం 6% మాత్రమే పనులు జరిగి 23% పనులు తోటపల్లి మోడర్నైజేషన్ పనులు జరిగాయి అధ్యక్ష. మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక 20% లోపు ఉన్నటువంటి పనులన్నీ కూడా రద్దు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. దయించి మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి అభ్యర్థిస్తుంది ఏంటంటే ఈ 20% ఉన్నటువంటి తోటపల్లి ఎడమకాలువ ఆధునీకరణ పనులను మరలా పునరుద్ధరించి ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ఆర్ రేట్ల ప్రకారం మరలా పనుల్ని మంజూరు చేసి పాలకొండ నియోజకవర్గ రైతాంగానికి ఆదుకోవాలని మీ ద్వారా విన్నవిస్తున్న అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇది విజయనగరం జిల్లా సుమారుగా 8,715 ఎకరాలు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 55,250 ఎకరాలకి సాగునీరు అందించే తోటపల్లి ఎడమకాలువ ఆధునీకరణ పనులు చాలా మా నియోజకవర్గంతో పాటుగా కురుపం అలాగే బూర్జి మండలాలకు సంబంధించి ఈ కాలువ అనేది చాలా ముఖ్యం అధ్యక్ష. దయించి పనులన్నీ కూడా
మరలా ప్రస్తుత రేట్ల ప్రకారం పునరుద్ధరించమని గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని నేను కోరుతున్నాను అధ్యక్ష. రంగారావు గారు, బొబ్బులు ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. తమరు ముందు ఈ సభలో మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి గత 100 సంవత్సరాలుగా మా కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్నటువంటి బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా తమరి దృష్టికి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సాగునీరు సమస్య గురించి తేవడానికి, ప్రస్తావించడానికి ఇవాళ తమరు అనుమతి కోరుతున్నాను అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నా సోదరుడు మంత్రిగా ఉన్నప్పుడు తెరలాం మండలం లోచర్ల గ్రామానికి, అదేవిధంగా బొబ్బిలి మండలం శివడవలస గ్రామంలోని 2 ఎత్తిపోతల పథకాలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆ రోజు ఎంతో పెద్ద మనసుతోని కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి శాంక్షన్ చేయడం జరిగింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. కానీ రైతన్నా, వ్యవసాయం అన్నా, సంక్షేమం అన్నా ఈ గత ప్రభుత్వానికి పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కాబట్టి టెండర్ పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేయకుండా ఆ 2 ప్రాజెక్ట్స్ కూడా నిర్లక్ష్యం చేయడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా తెరలాం మండలం లోచర్ల, ఆమిటి గ్రామాల రైతాంగానికి ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. అదేవిధంగా శివడవలస, కమ్మవలస, దేవుపిల్లి, ముట్టాయవలస గ్రామాలకి ఉపయోగపడే ప్రాజెక్ట్ అధ్యక్ష. తప్పకుండా తమరి ద్వారా, ఒకే ఒక నిమిషం అధ్యక్ష, తమరి ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు రాకదిల్ అవనివ్వండి, లేకపోతే ఇదేం కర్మ ప్రోగ్రాంలు అవనివ్వండి, లోకేష్ గారు శంకరరావు సభల్లో వారు హామీ ఇచ్చున్నారు. కాబట్టి హై ప్రయారిటీగా తీసుకొని దాన్ని శాంక్షన్ చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఒకే ఒక నిమిషం అధ్యక్ష, వెంగళరాయ సాగరం, పెద్దగడ్డ ప్రాజెక్టులకి జైకా నిధులు మంజూరై ఉన్నాయి అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ కొంత లైనింగ్ పనులు కూడా చేసి ఉన్నారు. కాకపోతే గత ప్రభుత్వం పేమెంట్లు సకాలంలో చేయకపోవడం వల్ల ఆ పనులు టేకప్ చేయలేకపోయారు. వెంగళరాయ సాగర్ అవనండి, పెద్దగడ్డ అవనివ్వండి, పాలితే రాణికట్ స్కీమ్ అవనివ్వండి, తోటపల్లికి ఇంప్రూవ్మెంట్స్ అవసరం. కాబట్టి ఆ వర్క్స్ కూడా టేకప్ చేసి మా నియోజకవర్గ రైతాంగాన్ని ఆదుకోవాలని తమ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బొండా ఉమా గారు, ఇదిరా ప్రతిపాటి పుల్లారావు గారు. అధ్యక్ష, చాలా ముఖ్యమైనటువంటిది అధ్యక్ష. దేవాదాయ శాఖ మార్చుల వారికి సంబంధించినటువంటిది 22A1C సర్వీస్ ఇనాం భూముల గురించి అధ్యక్ష. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ లో 22A1C కింద